బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎక్కడ లేదని, కేవలం పరిశీలించాలని మాత్రమే ఉందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం అధ్యయనం చేస్తోందని తెలిపారు. ఇదే విషయాన్ని పార్లమెంట్లోనే వివరించినట్లు చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే వాళ్ళు ముందు చట్టంలో ఏముందో తెలుసుకోవాలన్నారు మంత్రి పీయూష్ గోయల్. About the Vizag ये विषय पंक्चुअलिटी वगैरह पे उस पर कोई सवाल हो तो Sir, will the blocks, the maintenance blocks, will they be applicable on all trains or some of the premium trains like Rajdhani and Shatabdi once will you take do them? a traffic block, the entire train has to stop. You cannot have a traffic block and then say one train will be allowed to pass. But I think it's a short-term pain which will give us significant impact and long-term gain. And ultimately, we cannot wish away the fact that 24 hours trains have to run. And within that time, that people expect us to also do all the safety work and infrastructure development work, electrification work, new lines work. So I think this is a decision taken in the interest of the country and the traveling public, so that every day we can by and large maintain timetables. In some cases our timetables will have to be stretched or changed for the regular blocks that we have to give every day. Just like in Mumbai, trains stop every night for 3 hours and every Sunday for 6 hours, I think. This experiment we are emulating across the railways. Sir, And I think the people at large, और अगर आप सबका समर्थन मिला तो और इसको ठीक से आपने जनता तक पहुंचाया, तो मुझे पूरा विश्वास है कि आपके समर्थन और आशीर्वाद से हम इसको सफलतापूर्वक करके एक समयबद्ध तरीके से पंक्चुअलिटी पूरे रेलवे की सुधार देंगे और साथ ही साथ नई व्यवस्थाएं भी. రైట్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తాజా వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. మళ్ళీ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం మరొక మెళిక పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా అసలు పీయూష్ గోయల్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏ సందర్భంలో? ఇవాళ రైల్వే భవన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాల అంశంపై స్పందించారు. రైల్వే శాఖ ఈ విషయాన్ని పరిశీలించమని మాత్రమే చట్టంలో ఉంది. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు పరిశీలించమని ఉంది. ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని పార్లమెంట్ లో కూడా స్పష్టం చేశామని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రైల్వే జోన్ కావాలని అడుగుతున్నటువంటి వారు చట్టంలో ఏముందో ఒకసారి తెలుసుకోవాలని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. గత వారంలో సుప్రీంకోర్టుకు కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఇదే వ్యాఖ్యలు పరిశీలించమని మాత్రమే ఉందని తెలియజేశారు. ఈ రోజు మరొకసారి రైల్వే జోన్ అంశంపైన కూడా అదే అంశాన్ని చట్టంలో ఉన్న విషయంలో తీసుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా అంశం విషయంపైన కూడా కేంద్రం నాన్ఫిట్ ధోరణి సరైనది కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ మరొక వైసీపీ విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు రైల్వే శాఖ మంత్రి చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని రైల్వే జోన్ ఏర్పాటు విషయంపైన పరిశీలిస్తున్నామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. గోపి. యా సురేష్, ఇప్పటి వరకు మనం చూస్తే కొన్ని సంస్థలు, కేంద్రం నియమించినటువంటి కొన్ని కమిటీలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, లేకపోతే జాతీయ అంతర్జాతీయ సంస్థల విషయంలో కానీ కొన్ని కమిటీలు వేసి పరిశీలిస్తున్నామని చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈవెన్ కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఒక సంస్థను వేసి పరిశీలించాం. అది మెకాన్ సంస్థ. అక్కడ పాసిబిలిటీస్ స్టీల్ ప్లాంట్కి పాసిబిలిటీస్ లేవని చెప్పిన పరిస్థితి. అండ్ ఇంకోవైపు రాష్ట్రం మీద కూడా ఆరోపణలు చేశారు, రాష్ట్రం నుంచి సరైన సహకారం లేదని. ఈ విషయంలో రైల్వే జోన్ విషయంలో ఇలాంటి కమిటీలు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా పరిశీలించడం కోసం? అంటే విభిన్న చట్టంలో పరిశీలించాలని మాత్రమే ఉందని ఇప్పుడు పీయూష్ గోయల్ చెప్తున్న నేపథ్యంలో అలాంటి కమిటీలు వేసి ఏమైనా పరిశీలించిన సందర్భం ఏమైనా ఉందా? గత 4 ఏళ్లుగా వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి అధికార పార్టీ డిమాండ్ చేస్తూ వస్తుంది. దీంతో పాటు ఇంటర్నల్ గా రైల్వే జోన్ ఏర్పాటు విషయం పైన టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ను పరిశీలిస్తుంది. ఇది వయబులా కాదనే అంశం పైన కూడా ఇదే పీయూష్ గోయల్ మంత్రి అలాగే గతంలో స్పందించడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ఇది పరిశీలించాలని మాత్రమే ఉంది అనే విషయాన్ని చూసుకుంటే బీజేపీ ఇకపై వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో ముందుకు వెళ్లటం లేదనేది అర్థమవుతుంది. అదే కాకుండా ప్రస్తుతం వైజాగ్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ గత మాజీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి హరిబాబు కూడా రైల్వే జోన్ ఖచ్చితంగా ఏర్పాటు అవుతుందని చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చూసుకుంటే
ఖచ్చితంగా రైల్వే జోన్ ఏర్పాటు విషయం పరిశీలనకు మాత్రమే పరిమితం అవుతుందనే విషయం స్పష్టమవుతున్నటువంటి సిచ్యువేషన్. టెక్నికల్ రిపోర్ట్ ను ఇంటర్నల్ గా రైల్వే శాఖ మంత్రికి కూడా వైబుల్ అవుతుందా దానిపై అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై పలుమార్లు టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలు కూడా లేఖలు రాయడం జరిగింది. రైల్వే శాఖ మంత్రిని కూడా కలిశారు. కానీ టెక్నికల్ రిపోర్ట్ ని మాత్రం బయటికి ఇవ్వలేదు. పార్లమెంట్ ముందు మాత్రం పరిశీలన జరుగుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు విషయం పైన టెక్నికల్ కమిటీ వైబుల్ అవుతుందా లేదా రిపోర్టు ఇస్తుందనే విషయాన్ని తెలియజేశారు. ఏదేమైనా ఇవాళ రైల్వే జోన్ కావాలని అడిగేవారు చట్టంలో ఏముందో తెలుసుకోవాలని చెప్పి వ్యాఖ్యానించడం పైన తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించినటువంటి పరిస్థితి. సో సురేష్, ప్రస్తుతం పీయూష్ గోయల్ వ్యాఖ్యలు విన్న తర్వాత కేంద్రం రాష్ట్రం మీద ఎలాంటి పరిస్థితి, అంటే ఎలా వివక్ష చూపిస్తుందని అనుకోవాలి, లేకపోతే ఈ పరిస్థితిని ఎలా చూడాలి? ఒక్కొక్కటిగా ఇది ఫీజిబిలిటీ కాదు, దీనికి కేవలం పరిశీలించాలని మాత్రమే ఉంది అనే చట్టంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి, కేంద్రం చెప్తున్నది ఏంటి, దీన్ని ఎలా చూడాలి అసలు? అయితే గోపి, ఒక విషయం ఇక్కడ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉన్నన్ని రోజులు పరిశీలిస్తున్నాం, సాధ్యాసాధ్యాలను చూస్తున్నాం, వీలైనంత త్వరగా ఈ కార్యాచరణను పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒకటి రైల్వే స్టీల్ ప్లాంట్ విషయం పైన సాధ్యాసాధ్యాలు పరిశీలించడం మాత్రం ఉందని చెప్పి అఫిడవిట్ దాఖలైంది. ఈ రోజు రైల్వే జోన్ విషయం పైన కూడా పరిశీలించమని మాత్రమే ఉంది, పరిశీలిస్తున్నాం, పరిశీలి చేస్తున్నామని ఉంది. దీన్ని బట్టి పక్కన పెట్టాలనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు ప్రత్యేక హోదా అంశం విషయం పైన కూడా ప్రత్యేక హోదా సాధ్యం కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటికి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాత్రం చట్టంలో ఉన్నటువంటి లోపాలను తీసుకొని అంశాలను పరిశీలించే విధంగా మాత్రమే ఆలోచిస్తుంది. పరిగణలోకి తీసుకొని దాన్ని పూర్తి చేయాలని మాత్రం ముందుకు వెళ్ళట్లేదనే విషయం పైన తెలుగుదేశం పార్టీ ఇటు వైసీపీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కేంద్రం చేస్తుంది అనేందుకు ఇది ఒక నిదర్శనంగా కూడా రాష్ట్ర అధికార పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా బయటికి వెళ్లేందుకు సిద్ధంగా అవుతున్నటువంటి పరిస్థితుల్లో వారితో చర్చలు జరిపేందుకు బీజేపీ అమిత్ షా ముందుకెళ్లినటువంటి పరిస్థితి చూసుకుంటే మిత్రధర్మం పాటించలేదని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అమలు చేయాలని చెప్పి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం పరిశీలన చెంది మాత్రమే ఉంది అని చెప్పి రైల్వే జోన్ పైన, మరోవైపు స్టీల్ ప్లాంట్ పైన అదే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 4 ఏళ్లు పూర్తయింది. మిగిలిన చివరి 10 నెలల్లో కూడా ఈ పరిశీలనలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ప్రత్యేక హోదా కనపడుతుంది ఈ వ్యాఖ్యలు చూస్తుంటాయి. రైట్, థాంక్యూ.